రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసిన శుభ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్లోని గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించి మిఠాయిలు పంచుకున్నారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలులో భాగంగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 2 గ్యారెంటీలు అమలు చేయడం జరిగిందని, అందులో భాగంగా రాష్ట్ర ప్రజలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు। రాబోయే రోజుల్లో ఉచిత గ్యాస్ తో పాటు గృహలక్ష్మి పథకాలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు। 200 యూనిట్లు ఉచితం అనేది కూడా ఆమోద ముద్ర పడ్డది। ఇంకోటి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అది కూడా ఈ 2-3 రోజుల్లో అయిపోతాయి। మిగతా ఇచ్చిన 6 గ్యారెంటీలో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ఉన్నామని కూడా కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మన రెవెన్యూ మంత్రి శ్రీనాన్న, అలాగే మన అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ప్రధానంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లా అదృష్టం ఏంటంటే 3 మంత్రులు ఉన్నారు। మనకి ఎలాంటి భయం లేకుండా బీఆర్ఎస్ నాయకులు ఈ మధ్యన కూడా ఏదో మీటింగ్ పెట్టి ఏదో మాట్లాడుతున్నారట। సామాన్య కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు। 10 సంవత్సరాలు వాళ్ళతో పోరాడిన ప్రభుత్వంలో అధికారం లేకుండా ఇప్పుడు మనకు 3 మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు। మనం ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు। దేనికైనా కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెంలో సిద్ధంగా ఉండదని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తూ ఎవరైనా ఎవరి పరిధిలో వారు నోరు జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మేము కూడా తగిన రీతిలో సమాధానం చెప్పడానికి మా కార్యకర్తలు నాయకులు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్। ఫ్రీ కరెంట్కి నిన్న ఆమోదం తెలిపారు। ఆ యొక్క శుభ సందర్భంలో మా యొక్క నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, తుమ్మల గారు అందరూ కలిసి ఎన్నికల్లో చేసినటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామన్నటువంటి చెప్పినటువంటి దిశలో ఈ యొక్క ప్రభుత్వం అడుగులు పడతా ఉన్నాయి। దాంట్లో భాగంగా ఈ 200 యూనిట్ల కరెంటు కూడా నిన్న దగ్గర ఆమోదం చెందింది। దానికి ఇక్కడ సూర్య పంచ కార్యక్రమం చేపట్టాం। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి త్వరలో గ్యాస్ కూడా చేస్తారు। ఈ కార్యక్రమం చౌదరి గారిని మాట్లాడుతూ కోరుతాం।